పరిశుద్ధులతో కలిసి గడుపుతున్న ఎవరితో సహవాసం చేసినట్లు మనము దేవునితోనే సహవాసం చేసినట్లు. దేవునికి వెలపట సహవాసం అనేది మనకి ఎప్పటికీ క్షేమాన్ని ఇవ్వదు. దేవునికి వెలపట సహవాసం అనేది స్నేహం. దేవునితో సహవాసం చేసిన వాళ్ళ యొక్క అనుభవాలు చాలా హుందాగా ప్రయోజనకరంగా ఉంటాయి, ఉన్నాయి కూడా. చూడు, దావీదు చూడండి, దేవునితో సహవాసం చేసే వ్యక్తి మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే, ఒకసారి మనం కీర్తన గ్రంథానికి వచ్చేయండి. ఎట్టకేలకు మనం ప్రభువుని నమ్ముకున్న వారిని తప్పకుండా దేవుని సహవాసం చెయ్యాలి. కీర్తన గ్రంథంలో 13 చివరి వచనం చూసినట్లయితే, దయచేసి గమనించండి. క్షమించండి, 17 చివరి వచనం చదవండి. కీర్తనలో 17 చివరి వచనం. మీరందరూ బైబిల్ ఉన్నవాళ్ళు, చదవగలిగిన వాళ్ళు బిగ్గరగానే చదవండి. ప్రతి వచనాన్ని చదివేటప్పుడు చదవండి అన్నప్పుడు 17-15 చదవండి. నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకొందును. చూసావా దేవుని సహవాసం ఎట్లా ఉందో? నేనైతే నీతి కలిగిన వాడనై అంటే ఇచ్చిన పరిశుద్ధత, పరలోకానికి ఆహ్వానం కాపాడుకుంటూ శుద్ధీకరించబడిన మనస్సాక్షితో, నీతి కలిగిన వాడంటే శుద్ధీకరించబడిన వాడని అర్థం, పరలోకానికి సిద్ధంగా ఉన్నవాడని అర్థం. ఎందుకంటే నీతిమంతులు తండ్రి రాజ్యంలో ఎట్లుంటారు? సూర్యుని వలె తేజరెళ్తారు. అటు పరిశుద్ధులు పరలోకం చేరుతారు. నీతి కలిగిన వాడని అంటే పరిశుద్ధతను భంగం చేసుకోకుండా ఉండటం, పరిశుద్ధతను కాపాడుకోవటం, పరిశుద్ధతను సంతరించుకోవటం, పరిశుద్ధతను పట్టుకోవటం, అదనమాట నీతి కలిగిన వాడనై. ఏమంటున్నాడు? నీ ముఖదర్శనము చేసేదను. చేయటానికి చేస్తాను. నేను మేలుకొన్నప్పుడు ఏమంటున్నాడు? నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. తెలుసా? అంటే దేవుడితో గడిపేది కనబడుతుంది, దేవుని సహవాసంతో. ఇది మంచి లక్షణం అన్నమాట దావీదులో ఉన్నది. అదే మళ్ళీ కీర్తనలు గమనిస్తున్నట్టయితే, ఇదే కీర్తనలో 55 చూడండి ఒకసారి. 55వ కీర్తన ఒకసారి. 55వ కీర్తనలో 17వ వచనం. 55-17వ వచనం చదవండి. సాయంకాలమున, ఉదయమున, మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకొందును. ఆయన నా ప్రార్థన ఆలకించును. ఎన్ని పూటలంట మొరపెట్టుకుంటాడు? ధ్యానిస్తా మొరపెట్టుకుంటాడు. ఎన్ని పూట్ల? సాయంకాలమున, ఉదయమున, మళ్ళా మధ్యాహ్నం కూడా. మళ్ళా కీర్తనలు భక్తుడు మాట్లాడిన మాట 119-64 వచ్చేసేయండి. కీర్తనలు 164 చదవండి. కీర్తన 119-164 చదవండి. నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. ఎన్నిసార్లు? దినమునకు 7 మార్లు. అంటే దినమునకు వచ్చి 24 గంటలు వేసుకోండి. మరి మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం అన్నాడు. టోటల్గా 24 గంటలు అనుకుందాం. అప్పుడు ఒక భక్తుడు వచ్చి 7 సార్లు ఆరాధన, 3 సార్లు ప్రార్థన అంటే మొత్తం 7-3 ఎంత? 10 సార్లు. ఒక్కొక్క మనిషితో బహుశా దావీదు 10 సార్లు కూడా మాట్లాడేమో. ఒక్క మనిషితో రోజుకొచ్చి. ఒకవేళ ఒక్కొక్క మనిషితో మనకు అదే పనిగా పడితే 10 సార్లు మాట్లాడుతుంటామేమో. రోజుకొచ్చి ప్రతి మనిషితో 10 సార్లు మనం కలుస్తామా? 10 సార్లు 1, 2, 3 సార్లు కలుస్తాం. లేదా ఒక్కసారి కలిస్తే మళ్ళీ ఎప్పుడైనా కలుస్తామేమో. 10 సార్లు ప్రభుతో గడపడానికి, ప్రభుతో సహవాసం చేయడానికి ఇష్టపడ్డాడు దావీదు భక్తుడు. మనం చేస్తామా సహవాసం? అట్లా ఉంటామా? మనం ఎక్కువైనటువంటి విధానంలో ప్రభుని కలుస్తూ ఉండాలి, ప్రభుతో సహవాసం చేయాలి. ప్రభుత్వం మనం ఒంటరిగా ఉన్నప్పుడు, కుటుంబంగా ఉన్నప్పుడు, సంఘంగా ఉన్నప్పుడు కూడా. పరిశుద్ధులతో కలిపిన సహవాసం కూడా అది ఎవరి సహవాసం? దేవుని యొక్క సహవాసం. చాలా బాగుంటుంది అన్నమాట. దీనివలన దేవునితో ఇట్లా సహవాసం చేయటం వలన ఒక 5 ప్రయోజనాలు చూద్దాం. ఎన్ని ప్రయోజనాలు? 5 ప్రయోజనాలు. విడివిడి లోకంలో ఉన్నటువంటి మిడిమిడి జ్ఞానంతో కూడిన భౌతిక ఖర్చు అయిపోయే, అర్థమవుతుందా, ఏమాత్రం
ఒక్కొక్కసారి అక్కరకరానటువంటి ప్రయోజనాల కన్నా కూడా అసలు ప్రభు చెప్పి ఈ ప్రయోజనాలు అనేవి జీవితానికి ఎంతో క్షేమాన్ని కలగజేస్తాయి. అది దేవునితో సహవాసంలో ఉంటేనే ఈ 5 ప్రయోజనాలు దక్కుతాయి. లేకపోతే అంత సులభం కాదు. ప్రభు నమ్ముకొని కూడా ప్రభుతో సహవాసం లేకపోతే ఈ ప్రయోజనాలు ఉండవు. మొట్టమొదట చూడండి, ప్రభుతో సహవాసం వలన కలిగే ప్రయోజనం ఏంటి? దానియేలు పుస్తకానికి వచ్చేయండి. దానియేలు 3వ అధ్యాయం. దానియేలు 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. షద్రకును మేషాకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందుని గూర్చి నీకు ప్రత్యుత్తరమియ్యవలన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు. మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను, తర్వాత కూడా, రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలిసి కొనుము. బైబిల్ చదవడం చాలా మంచిది, ఆత్మకు ఆరోగ్యం. పగలు ఎన్నో మాటలు మాట్లాడుతూ ఉంటాం. బైబిల్ చదవటం చాలా మంచిది, చాలా ఆత్మకు ఆనందం, ఆత్మీయ ఆరోగ్యం అన్నమాట. సంతోషంగా ఉంటుంది అన్నమాట. బైబిల్ చదవని వాళ్ళు బైబిల్ చదివే వాళ్ళకి తేడా ఉంటుంది అన్నమాట. మందిరంకి వచ్చిన తర్వాత కూడా బైబిల్ చదివేటప్పుడు చదివే అవకాశం ఉండి కూడా చదవకపోతే దేవుడు మహిమ వారి వలన పొందడు. బిగ్గరగా చదవాలి బైబిల్ కూడా. అర్థమవుతుందా? బిగ్గరగా చదవాలి. ఇక్కడ మీకు అర్థమైందా? నెబుకద్నెజరు రాజు ఏం చేశాడు? ఈ షడ్రకు మేషకు అబేద్నెగో వీరిని తను బంగారు ప్రతిమను చేపించి ఆ ప్రతిమకు ఏం చేయమంటున్నాడు? మ్రొక్కమంటున్నాడు, నమస్కారం చేయమంటున్నాడు. అందరికీ అంతటకు అది ఆర్డర్. కానీ వీళ్ళు మాత్రం మేము ఏమంటున్నారు? మేము మ్రొక్కమంటున్నారు. ఎవరెవరన్నారు? 16లో షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగు చెప్పిరి. వారిలో 3 చెప్పారు. ఎలాగూ చెప్పారు? ఏమాత్రం వెనకొకళ్ళు ముందొకళ్ళు తక్కువ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు చెప్పలేదు. 3 చెప్పారు. 3 ఒకే రేంజ్లో చెప్పారు. అంటే 3లో దేవుడు పనిచేస్తున్నాడు. అక్కడ పరిశుద్ధుల సహవాసం. 3 పరిశుద్ధులే. వాళ్ళు ఎట్లా పరిశుద్ధులయ్యారంటే దేవుని బట్టి పరిశుద్ధపరచబడ్డారు. దేవుడు హృదయంలో ఉన్నాడు కనుక ఆ విగ్రహాన్ని కొలవం అన్నారు. అంటే పరిశుద్ధుల సహవాసం వాళ్ళకు ఉందంటే ఎవరు సహవాసం ఉన్నట్టు? దేవునితో వాళ్లకు సహవాసం ఉంది. దేవుని సహవాసాన్ని బట్టి వాళ్ళు పొందుకున్న ప్రయోజనం ఏంటంటే స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళయ్యారు. అది మామూలుగా దేవునితో సహవాసం కోసం విశ్వాసం ఉండాలి, అది వాస్తవమే. అసలు దేవునితో సహవాసం ఎవరందరూ చేయరు. ఎవరైతే ప్రభువును విశ్వసిస్తారో వాళ్ళు దేవునితో ఏం చేస్తారు? సహవాసం చేస్తారు. కానీ దేవునితో సహవాసం స్థిర విశ్వాసం వలన మాత్రం సహవాసం రాదు, దక్కదు. క్షమించండి, సహవాసం చేయటం వలన స్థిర విశ్వాసం అవుతుంది, కానీ స్థిర విశ్వాసం వలన సహవాసం చేయలేరు. చేస్తారా? విశ్వాసం వేరు, స్థిర విశ్వాసం వేరు. విశ్వాసం అంటే ప్రభుని నమ్ముకోవడానికి. నమ్ముకున్న తర్వాత సహవాసం చేస్తేనే ఏ విశ్వాసం వచ్చింది? అది స్థిర విశ్వాసం వస్తుంది. లేకపోతే విశ్వాసంగానే ఉంటుంది. ఈ ఉన్న విశ్వాసం కూడా దేవుని సహవాసం చేయకపోతే అడుగంటిపోయింది. ఇలా ప్రపంచంలో ఎంతమంది ఉన్నారు ప్రభువును స్వీకరించి ప్రభువుతో సహవాసం చేయకుండా ఆ మొదటి విశ్వాసాన్ని పెట్టుకొని సహవాసానికి దూరమైపోయి ఎంతమంది విశ్వాసాన్ని కూడా కోల్పోయారు. అందుకే యేసుప్రభువు వారు లోకా సువార్త 18 అన్నాడు కదా, ఆ విశ్వాసం కనుగొనగలనా? ఎప్పుడు? ప్రభు వచ్చినప్పుడు ఆ విశ్వాసం కనుగొనగలనా? ఏ విశ్వాసం అంటే ఆయన ఏ విశ్వాసం చెప్పినా ఆ విశ్వాసం ఏముండాలా? స్థిరత ఉండాలి. స్థిరంగా ఉన్నవాళ్ళు ఎత్తబడతారు కదా, స్థిరత లేని వాళ్ళు ఎత్తబడతారా? అది స్థిర విశ్వాసం. వాళ్ళు దేవునితో సహవాసం చేశారు కనుకనే స్థిరమైన విశ్వాసం కలిగి ఉన్నారు. అంటే దేవునితో సహవాసం ఎట్లా ఉన్నప్పుడు చేయాలంటే ఎప్పుడు చేయాలి. కష్టాలు
లేనప్పుడు చేయాలి. కష్టాలు వస్తాయి అని తెలిసినా చేయాలి. అసలు కష్టాలు వస్తాయో రావో తెలియపోయినా ప్రభుత్వం ఏం చేయాలి? మనం సహవాసం. వస్తాయని తెలిసిన తర్వాత రానే వచ్చి నీ కష్టాలు వచ్చా కష్టాల్లో కూడా దేవునితో ఏం చేయాలి మనము? అది అట్లా సహవాసం చేయటం వల్ల మనలో విశ్వాసం ఏమైందంటే స్థిరమైపోయింది. అలాంటి స్థితిగతుల్లో వాళ్ళు ఉన్నారు. షద్రకు, మేషకు, అబేద్నెగోలు దేవునితో సహవాసం చేయకపోతే అంత స్థిర విశ్వాసం వాళ్ళకు ఉండదు. లేకపోతే ఏమనేవాళ్ళు? ఈ బాధలు మాకెందుకు, ఈ వేదన మాకెందుకు, ఈ మంటలు మాకెందుకు, ఈ కాలటం మాకెందుకు, ఇప్పుడు చస్తున్నామా మనం ఏమన్నా? ఒక్కసారి ప్రథమకు అట్లా నమస్కరించి తర్వాత చీ తూను ఉమ్మేసి ఊరుకుంటే పోయిద్దిలే ఆ విగ్రహాన్ని అనుకున్నారు వాళ్ళు ఏమన్నా? ఎప్పుడో విసర్జించారో గనక మళ్ళా మధ్యలో చేర్చుకొని మళ్ళా రాజుగారు పక్కకు పోయిన తర్వాత రాజుగారు ఎదుటి నుంచి వీళ్ళు పక్కకు పోయాక మళ్ళా ప్రభుని క్షమాపణ కోరుకుంటే ప్రభుతో సరైన సహవాసం లేని వాళ్ళు, తద్వారా వాళ్ళ విశ్వాసం స్థిరమైనది కాదు. చూడు, వీళ్ళ విశ్వాసం స్థిరమైందంటే ఎట్లాంటి విశ్వాసం అంటే ప్రభుత్వ సహవాసం చేయటం వలన స్థిరమైందంటే అక్కడ క్రియలో చూసినట్లయితే వీళ్ళను ఉన్న వస్త్రాలు, అంగీలు, పై నిలువుట అంగీలు ఇట్లాంటివి ఉంటాయి కదా, ఉన్న వస్త్రాలు ఉన్నపాటున ఏం చేశారంటే వాళ్ళని ఉన్నట్టే బంధించి మరి వాళ్ళని ఏం చేశారంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ మాట అన్నారు రాజుగారిని, తనకు కోపం వచ్చేసింది. 7 అంతల అగ్ని కూడా మండుతూ ఉందన్నమాట. ఆ టైంలో వాళ్ళని వేస్తే మంటల్లో ఇసిరేస్తే నిద్ర దొంగల ద్వారా ఏం నిద్రలు పోతున్నారు సుదర్శనం, బలవాళ్ళలాగా ఉన్నారు మీరు, పిచ్చోళ్ళారా, నిద్రలు బామాకండి, లేకపోతే మీరు వేస్ట్గా పోతారు. ఇక్కడి నుంచి నిద్రపోయేవాళ్ళు ఈ మాటలు వినిపోతే వేస్ట్గా బయటికి వెళ్ళిపోతారు, మీరు వ్యర్థంగా వెళ్తారు. ఎందుకంటే ప్రభునందు మీ ప్రయాస లేదు. నిద్రపోయేవాళ్ళు ప్రభునందు ప్రయాసపడేవాళ్ళు కాదు. వాళ్ళు మంటల్లో వాళ్ళని వేసేటప్పుడు ఎవరైతే మంటల్లో వేసేవారు, రాజు నెబుకద్నెజరు ఆజ్ఞాపిస్తే మంటలు వేసినటువంటి సేవకులు ఉన్నారు చూసారా, వాళ్ళు చచ్చిపోయారు ఆ మంటలకు కాలి. ఆ మంటల దగ్గర తెచ్చినప్పుడు కూడా వాళ్ళు స్థిరంగా ఉన్నారు. ఎట్లా మాట్లాడారు వాళ్ళు తెలిసిన? నెబుకద్నెజరు నువ్వు నిలబెట్టించిన ప్రతిజ్ఞ మేము, తర్వాత ఏమన్నా, మా దేవుడు రక్షించుటకు సమర్థుడు. స్థిరమైన విశ్వాసం ఎట్లా ఉండదు. మరలా ఏమన్నా తెలిసిన? రక్షింపకపోయినను చూడు, అది స్థిర విశ్వాసం అంటే కార్యాలు జరిగినా, కష్టాలు తీరినా, కార్యాలు జరగడం అంటే కష్టాలు తీరకపోయినా మేము మాత్రం కదలం. దేన్ని బట్టి అంటే దేవుని సహవాసాన్ని బట్టి. దేవుని సహవాసం లేని వాళ్ళు కదిలిపోతారు, తొలిగిపోతారు, పడిపోతారు. తర్వాతకి నేను చెప్పలేను ఎంతమంది ఉన్నారు అట్లా. వాళ్ళు పడిపోయిన మందిరంకి వస్తుంటారు పోతుంటారు. వాళ్ళు నిజమైనటువంటి భక్తులు కాదు. వాళ్ళు అసలు ఫ్రీగా ఉంటే సహవాసం చేస్తారు, కష్టం రాగానే సహవాసం దూరం అవుతుంటారు, కొన్ని ఇబ్బందులు రాగానే సహవాసం దూరం అవుతుంటారు. వాళ్ళు సరైన స్థిరమైన విశ్వాసం కలిగిన వాళ్ళు కాదంటే దాని అర్థం ప్రభుతో సహవాసం చేయలేకపోతున్నారు. వీళ్ళు ప్రభుతో సహవాసం వీళ్ళు చేస్తున్నారు, రుజువు కష్టకాలంలో చూపించారన్నమాట. అన్యులకు, ఒక రాజుకు చూపించారు. చూడండి, వాళ్ళు ప్రభుతో సహవాసం చేశారు కనుకనే నిలబడ్డారు, మంటల్లో నిలబడ్డారు, మంటల బయట కూడా నిలబడ్డారు. వాళ్ళ మంటలు వీళ్ళని కాల్చలేదు కానీ వాళ్ళ మంటలు వాళ్ళ మనుషుల్ని కాల్చేసినాయి అన్నమాట. చూడు, దానియేలు అదే 3వ అధ్యాయంలో చూడండి, దానియేలు 3వ అధ్యాయంలో 25వ వచనం. రాజుకు ఆశ్చర్యం వేసింది, మనం ముగ్గురిని కదా వేసింది, 4 కనపడుతున్నారు మంటల్లో. చూస్తే అంత కోపిస్తోడికి ఆశ్చర్యం వచ్చింది, కోపం పోయి రాజుకి. ఆ మంటల్లో ఎవరున్నారు? దానియేలు 3:25 చదవండి. అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించడం చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవదూతల రూపమును పోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును. నేను 3 వేస్తే ఎంతమంది సంచరిస్తున్నారంట. 4వ వాని రూపం ఎట్లా ఉంది? ఆ 4వ వాని యొక్క ఎట్లా ఉంది? 4 మనుషులు అంటే మనిషి రూపమే. ఇది ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయం అంటది. మనిషిని పోలికగా, ఆకారమందు మనుషుడుగా, ఆకారానికి మనుషుడుగా కనపడ్డాడు.
ఇక్కడ వీళ్ళకు కూడా నెబుకద్నెజరు ఇతనికి కూడా ఆకారమందు మనుషుడు కనపడ్డ ఎవరంటే యేసుప్రభువారే. నలుగురు మనుషులు కనబడుతున్నారంట. ఒక మనిషి ఎట్టున్నాడు? దేవతల రూపం కలిగి ఉన్నాడు. అంటే నెబుకద్నెజరు లాంటి రూపం కాదు, క్షమించండి, శద్రకు రూపం కాదు, అబేద్నెగో రూపం కాదు, మెషకు రూపం కాదు. ఎవరి రూపం ఇది? అంటే అది ప్రత్యేకమైన రూపం, మనిషి రూపమే. అది మనిషి కుమారుడు, దానికి గుర్తు అన్నమాట. అక్కడ చూడు, మంటలలో వారికి ఏ హాని లేకుండా వారు ఎవరితో సంచరిస్తున్నారు? దేవునితో, యేసుప్రభువారితో. యేసుప్రభువారితో అన్నమాట. యేసుప్రభువారిని మంటలలో చూపించారన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు ఎవరంటే పరిశుద్ధుల సహవాసం. అంటే ఈ ముగ్గురు మధ్య మంటల్లో పడకమునుపు వాళ్ళకు కనబడని యేసుప్రభువారు ఉన్నారు. మంటల్లో పడిన తర్వాత కూడా వాళ్ళు ముగ్గురు ఏ హాని పొందకుండా ఉండటానికి కారణమైన యేసుప్రభువారిని చూయించే స్థిర విశ్వాసం వీళ్ళకు ఉందంటే వీళ్ళు ఎవరితో సహవాసం చేస్తున్నారు? దేవునితో సహవాసం చేస్తున్నారు. ప్రత్యక్షంగా చూపించారన్నమాట. వీళ్ళు ఎందుకు కాలిపోలేదు మంటల్లో, వీళ్ళకి ఎందుకు హాని కాలేదంటే వీళ్ళ సహవాసం ఎవరితోటి? దేవునితో సహవాసం. కనుకనే వాళ్ళు కాలిపోలేదు. కాలిపోయిన సహవాసం వదిలిపెట్టనన్నారు కదా వాళ్ళు. చూడు ఎలాంటిది. కనుక పరిశుద్ధుల సహవాసం అంటే దేవుని సహవాసం. కనుక దేవునితో గడుపుతుంటే మన విశ్వాసం ఎట్లుంటుంది? స్థిరంగా ఉంటుంది. చాలా మంచిది ఇది. ఇప్పుడున్న బాధల కన్నా ఎక్కువైన బాధలు ప్రభు సహవాసం అవసరం. ప్రభు సహవాసాన్ని దూరం అయ్యావంటే నువ్వు ఉన్న బాధలు తట్టుకోలేవు, ఇంకా రాబోన్న బాధలకు ఏం తట్టుకుంటావు? తట్టుకోలేవు. అనేక మంది రకరకాల బాధలు ఎందుకు తట్టుకుంటారు అనుకుంటున్నారు వాళ్ళు? నేను చెప్పింది అదే. ఇంక దరిద్రం పోవాలంటే ఇది చూడాల్సిందే. నిద్ర దరిద్రత చాలా దేవుని మహిమ రానివ్వదు, మీకు నష్టం తీసుకొచ్చేది మీ ఆత్మీయ జీవితానికి. పగలంతా పని చేసుకొని బాగుంటారు, దేవుని పనికి రాగానే నిద్రలు పోతుంటారు. అట్లా చేయకండి దయచేసి. ఎప్పుడైనా సరే దేవుని సహవాసం ఇష్టపడుతున్నావు అంటే నువ్వు బైబిల్ చదవటానికి, ప్రార్థన చేసుకోవడానికి, ఆరాధించటానికి. మనం చదివాం కదా 7 సార్లు స్తుతించటం, 3 సార్లు ప్రార్థన. అంటే దేవునితో అంత సహవాసం చేశాడు భక్తుడు. ఎలా సహవాసం ఉండదు? ఇష్టం, అది కోరిక. దేవునితో ఎప్పుడు ఎక్కువ సహవాసం చేస్తూ ఉంటే మనలో విశ్వాసం ఏమైద్ది? మొదట స్థిరమైద్ది. విశ్వాసం వలననే సింహాల నోళ్ళ మూయించారు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాసం వలన రాజ్యాలు జయించారు. విశ్వాసం వలనే, స్థిర విశ్వాసం వలన బలహీనంగా ఉండి బలపరచబడ్డారు. తెలుసా? విశ్వాసం వలనే అగ్నిని ఏం చేశారు? అగ్ని దాహాన్ని చల్లార్చారు. నీళ్లు పోసి కాదు, అగ్నికే భయం వేసింది వాళ్ళని చూస్తుంటే. అగ్ని వాళ్ళని లేచిన వాళ్ళని కాల్చేసింది, కానీ అగ్నిలో పడ్డ దేవుని సహవాసం కలిగిన ఈ స్థిర విశ్వాసం కలిగినటువంటి బిడ్డలు ఏం చేయలేకపోయింది అగ్ని. వాళ్ళ వస్త్రాలు కాలలేదు, వెంట్రుకలు కాలలేదు, వాళ్ళకి ఏ హాని కలగలేదు. వెంట్రుకలు కానీ వాసన కూడా రాలేదు, ఏం చెక్కు చెదరకుండా ఉన్నారు. తెలుసు ఎంత భాగ్యం అది. వాళ్ళు చూసారా? వాళ్ళు జయించారా లేదా? జయంగా ఉన్నారు లేదా? వాళ్ళు జయించారు. కేవలం దేవునితో సహవాసం చేస్తే మనకు వస్తుంది విశ్వాసం, స్థిర విశ్వాసం. లేకపోతే రాదు. మొదటేనో విశ్వసిస్తాం ఆయన మాట విని, కానీ ఆయన సహవాసం చేయకపోతే ఉన్న విశ్వాసం కూడా పోయింది. దేవుని సహవాసం అంటే పరుగుది. ఇంట్లో కూర్చో ఒంటరిగా, గడుపు దేవుడితో, గంటల గడుపు, నష్టమే రాదు. గంటల వేస్ట్ గడుపుతాం చూడు, అదే మన విశ్వాసం చెదరగొట్టింది. ఇది మొదటి విషయం. చక్కని సాక్ష్యం, దేవుడు వాళ్ళతో ఉన్నాడని ఒక రాజు చూశాడనమాట. ఓహో, వీళ్ళ సహవాసం దేవుని సహవాసమా, అందుకే ఇంత స్థిరంగా ఉన్నారా విశ్వాసంలో అని ఒక సాక్ష్యం చూపించారు. వాడు ఎదుటి రాజును తిట్టలేదు. వాళ్ళ పోరాటం శరీరాలతో కాదు, చూసావా, సాతానుతో పోరాటం. కనుక మొట్టమొదట మనం దేవునితో సహవాసం చేస్తే మొదటి ప్రయోజనం ఏం కలిగి ఉంటాం? స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాం. అది వచ్చేసిద్ది. దేవునితో గడిపేటప్పుడే వచ్చేసిద్ది. నువ్వు బైబిల్ చదువుతా, ప్రార్థన చేసుకుంటా, ఆరాధన చేసుకుంటా, దేవుని దగ్గర గడుపుతా, నీకు టైం కూడా అర్థం కాకుండా గడుపుతున్నావు అనుకో, ఏ పరిస్థితులు వచ్చినా కానీ అది అయినా కాపోయినా కార్యము అంటారు. 600 106 అయినా కానీ, ఏదైనా అవుతున్నా కానీ
విశ్వాసంలో మాత్రం చెక్కు చెదరవు నువ్వు. అసలు ఎవరైనా చెప్పినా కానీ వినవు. ఇది మొదటి విషయం, మొదటి ప్రయోజనం స్థిర విశ్వాసం. తెలుసా, దేవునిలో సహవాసం ఉంటే. రెండోది చూద్దాం, దేవునితో సహవాసం అంటే ఏంటి ప్రయోజనం. ఇవి మనం రాను దినాల్లో పరలోకాన్ని సిద్ధపరచడానికి దేవుడు మనకి ఈ సహవాసం చేయమన్నాడు ఆయనతోటి. లేకపోతే అంత తేలిక కాదు. ఒక క్రైస్తవుడు, ఒక విశ్వాసైనా సేవకుడైనా దేవుళ్ళు స్థిరంగా ఉండాలంటే ఉండలేరు, తొలగిపోతారు. సేవకులు సైతం కూడా చూస్తున్నానన్నమాట. ఎందుకంటే సహవాసం లేకపోతే వాళ్ళు నమ్మలేరు దేవుడి విషయాలను. ప్రయాణాల్లో కానీ, రాకపోకల్లో కానీ, పనుల్లో కానీ ఇటు చదువుతామంటారు, అటు పోతుంటారు. ఇది చేద్దామంటే అది చేద్దామంటారు, ఏదో తలపెడతారు, ఎన్నో ఆలోచనలు చేస్తుంటారు, కానీ సాక్ష్యం పోయిద్దనమాట. ఎందుకంటే కారణం దేవునితో సహవాసం లేక. కనుక దేవునితో సహవాసం చేస్తే మొదటి ప్రయోజనం స్థిరమైన విశ్వాసం కలిగి ఉంటాం. ఇది చాలా నిత్యత్వానికి సిద్ధపరిచిద్ది, అంతే. రెండో చూడండి, దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం అంటే యోబు గ్రంథం 22:21 తీశారా? యోబు గ్రంథం చదవాలి అందరం కలిసి ఇప్పుడు, దీన్ని కూడా, ఈ వచనం కూడా. యోబు గ్రంథం 22 తీశారా? 21 చదవండి. ఆయనతో సహవాసము చేసినడలా నీకు సమాధానము కలుగును. చాలు, అలాగనే నీకు మేలు కలుగును. మేలు వచ్చేసింది. సమాధానం వస్తే మేలు వచ్చేసినట్టు. రెండో ప్రయోజనం, ఎప్పుడైతే సమాధానం ఉండదో అక్కడ నీకు మేలు దూరంగా ఉంటుంది. సమాధానం కలగాలంటే ఎవరితో సహవాసం చేయాలి? అది అనేక మందికి క్రైస్తవులకు మేలు, దేవుడు చేయాల్సిన మేలులు ఎందుకు దూరం అవుతున్నాయంటే దేవుడిని దూరం చేసుకుంటారు. ఎట్లా? దేవునితో సహవాసం లేక సమాధానం కలగదు. అప్పుడు కలిగే మేలులకు వాళ్ళు ఏమవుతారు? అందరికీ మేలు చేయాలని దేవుడు ఇష్టపడతాడు ప్రతి ఒక్కరిని. మేలు కలుగుతుందంటే వాళ్ళలో ఏముంటుంది? సమాధానం ఉంటుంది. సమాధానం ఉందంటే వాళ్ళతో ఎవరితో సహవాసం వాళ్ళకి అర్థం అది. కొంతమంది ప్రభువుని నమ్ముకుంటారు, సమాధానం ఉన్నామంటారు. సమాధానం లేకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి, వినండి, గమనించండి. సమాధానం ఒక ప్రవాహం లాంటిది. దేని లాంటిది? ప్రవాహం లాంటిది. ఎండిపోయిన వాగులో నీళ్లు వస్తే, పారితే జంతువులు అంటే అవి చక్కని నీరు దానికి, వాటికి సహాయం. మనుషులు కూడా, పశువులు బాగున్నాయని, గేదెలు ఇవి కూడా, వాళ్ళు సంతోషం. మళ్ళీ పొలాలు వేసుకుంటూ ఉంటే, వాళ్ళకి పొలం పంట పండుతుంటే మంచిది, వాళ్ళకు కూడా తాగు నీరుగా వాడుకుంటూ ఉంటారు. కనుక ఆ ప్రవాహం దేన్ని చూపిస్తుందంటే సమాధానం చూపిస్తుంది. అంటే ప్రవాహం ఉంటే సంతోషం ఉంటుంది, తృప్తిగా ఉంటుంది అన్నమాట. అంతేనా? నీటి బోర్లు ఉన్నాయి, బావి పొలాల్లో బోర్లు ఉన్నాయి, నీళ్లు సమృద్ధి ఉంటే కంటే రైతుకి సంతోషం, తృప్తిగా ఉంటుందా ఉండదా? పంటలు పండేదానికి ముందే ఏముంటుంది వాళ్లకు? బోర్లు పుష్టిగా పుష్కలంగా నీళ్లు వస్తూ ఉంటే రైతు పంటలు పండే లోపే ఏముంటుంది? వాళ్ళకు తృప్తిగా ఉంటుంది, వాళ్ళకు సంతోషంగా ఉంటుంది. ఆ ప్రవాహాన్ని ఏమంటున్నానంటే సమాధానానికి పోల్చి చెప్తున్నా. ఎవరైతే సమాధానం ఉండరో వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కానీ, బైబిల్ పట్టుకున్నవాళ్ళు, ప్రభువుని నమ్ముకున్న వాళ్ళు, ఎవరైతే సమాధానం ఉండదో అదే గుర్తుపెట్టుకోండి. ఒకటి, వాళ్ళు తృప్తిగా ఉండరు, వాళ్ళ ముఖాలు సంతోషంగా ఉండవు, వాళ్ళు ఇట్టే పట్టేయచ్చు, వాళ్ళని కనిపెట్టేయచ్చు, వాళ్ళు కళకళలాడుతూ ఉండరు, కొద్దిగాలుగా ఏదో పోగొట్టుకున్న వాళ్ళుగా. అప్పులు ఉండవు, మళ్ళా అప్పులు ఉంటాయి. అప్పులున్నా అప్పు లేకపోయినా, అప్పులను బట్టి, ఉన్నదాన్ని బట్టి, లేని దాన్ని బట్టి కాదు, సమాధానాన్ని బట్టి వాళ్ళు తృప్తిగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. సమాధానాన్ని బట్టి ఉంటారు సంతోషంగా, తృప్తిగా. ఆ సమాధానం ఎల్లవేళలు ఉండాలి. అందుకే సేవకులు చూసినా తృప్తిగా, సంతోషంగా పలకరించలేదు. విశ్వాసులు కూడా విశ్వాసం చూసినా సంతోషంగా, తృప్తిగా ఉండలేరు. గల కారణం ఏంటంటే నిండైన సమాధానము లేక. ఎందుకంటే దేవునితో సహవాసం లేదని అర్థమైపోయింది వాళ్ళ గురించి. అది నా గురించి అయినా, నీ గురించి అయినా, ఎవరి గురించి అయినా. దేవునితో సహవాసం లేకపోతే వాళ్ళు ఏముండదు? సమాధానం ఉండదు. సమాధానం ఉన్నదనుకోవటం అది అపోహ. సమాధానం వింటున్నారా? సమాధానం ఉందనుకోవటం వేరు, సమాధానం కలిగి ఉండటం వేరు. ఇంతకీ పరలోకం ఉందా? 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 ఎవరికి ఉంది?
దేవునితో సమాధానం ఉన్నవాళ్ళకి పరలోకం ఉంటుంది. అసలు సమాధానం అంటే సహవాసం లేకుండా రాదు. కొంతమంది చెప్తున్నాయి, దేవునితో సహవాసం చేయకుండా, గడపకుండా గంటల ప్రభు దగ్గర పరిశుద్ధుల సహవాసం సంఘంలో కానీ ఎక్కడ ఇంట్లో కానీ గడపరు. పొలాల్లో కానీ పొలాలు వెళ్ళినా గడపకుండా నేను బాగున్నాను అనుకుంటారు. వాళ్ళు చాలా ప్రమాదంలో ఉన్నట్టు అనమాట. ప్రమాదం ఉన్నట్టు. గడుపు సమాధానం వచ్చిద్ది, ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. మనసుకి బాగుంటుంది. ఎవరేమనుకున్నా పట్టించుకో అవసరం లేదు. అప్పుడు నీకు సమాధానం లేదు, నువ్వు మాట్లాడు. కాదు ప్రభువుకి తెలుసు. అది నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటున్నాడంటే ఏముంది లోపల చెప్పు. దావీదుకి ఆకలేస్తుంది ఒక పక్క, సమాధానం పోలా ఆయనకు. గాఢాంధకారపు లోయల్లో ఉన్నాడు, ఎడిపోతున్నాడు అని అర్థం కావట్లా. సమాధానం పోలా ఆయనకు. కష్టకాలంలో ఎటు నుంచి సౌలు వచ్చి మీద పడతాడో తెలియదు, కానీ సమాధానం ఆయనకు ఉంది, లోపల పోలేదు. దేవునితో సహవాసం చేస్తే రెండో ప్రయోజనం ఏంటి మనకు కలిగేది? సమాధానం. అనుకుంటారేమో నాకు సమాధానం ఉంది, అందరితో ఉన్నాను, అందరితో మాట్లాడుతాను, అందరితో బాగున్నానని. అనుకోవటం వేరు, ఉండటం వేరు. అది ఉండాలంటే ఎనీ టైం ఏం చేయాలా? సమాధానం పోకుండా ఉండాలంటే ఒకవేళ ఉంటే దేవునితో సహవాసం మిస్ కాకూడదు. రెండోది, దేవునితో సహవాసం వలన సమాధానం కలిగి ఉంటాం. మూడోది చూద్దాం. దేవునితో సహవాసం కలిగి ఉండటం వల్ల ఏం కలిగి ఉంటాం? దేవునితో సహవాసం కలిగి ఉంటే మూడోది ఏం ప్రయోజనం పొందుకుంటాం? ఇది కీర్తన గ్రంథము, క్షమించండి, నిర్గమ 15 అధ్యాయానికి వచ్చేయండి. నిర్గమ 15 అధ్యాయం. నిర్గమ 15 అధ్యాయంలో 15లో 13వ వచనం చదువుకుందాం. తీసారా? నిర్గమ 15:13 చదవండి. నీవు విమోచించిన ఈ ప్రజలను నీ కృపచేత తోడుకొని పోతివి. చాలు. దేవుడు ఇజ్రాయెల్ ప్రజని విమోచించాడు. ఇటు చూడండి, వాళ్ళని తోడుకొని పోతున్నాడు. అంటే ప్రభుత్వ వాళ్ళు సహవాసం కలిగి ఉన్నారు. యేసుప్రభువు వారు వాళ్ళని తోడుకొని పోతున్నాడు. పగటిలో మేఘస్తంభంలో ఉన్నాడు, రాత్రిలో అగ్ని స్తంభంలో ఉన్నాడు. దేవుడు వాళ్ళు నడిపిస్తున్నాడు. అంటే దేవుడు సహవాసం వాళ్ళు కలిగి ఉన్నప్పుడు వాళ్ళకి ఏమి పొందుకున్నారు? అక్కడ కృపను కలిగి ఉన్నారు. అది దేవునితో సహవాసం చేయటం వలన కృపను కలిగి ఉన్నారు. కృపను కలిగి ఉండటం ఏంటి? కృప లేకపోతే ఏమైంది? ఒక మాట చెప్తాను మీకు అర్థమయ్యేటట్టు. కృప చాలా విలువైనది. కృప దాని అవసరత ఏంటో చెప్తాను, వినండి. నువ్వు ఏదన్నా చేయలేని పని ఉంది, దాన్ని చేయలేవు, అది కృపకు దూరంగా నువ్వు ఉన్నట్టు. నువ్వు చేయలేని పనే నువ్వు చేస్తావు. దేన్ని బట్టి చేస్తావు? దేవుని కృపను బట్టి. అది కృప వెంబడి కృపిస్తుంటాడు దేవుడు. కృప వెంబడి కృపిస్తుంటాడు. కొంతమంది అదే అంటారు, నేను చేయలేను, నా వల్ల కాదంటారు. నువ్వు చేయలేవు, కానీ నీ చేత చేపిస్తాడు. దాన్ని ఏమంటారు? దేవుని యొక్క కృపను బట్టి చేశాడు అంటారు. కనుక కృపకు పాత్రులమవుతాం సహవాసం ఉంటే దేవునితోటి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు విమోచింపబడి ఆయన వెళ్తుంటే ఆయన వెంబడి నడిచారు. ముందుండి నడిపించాడు, వాళ్ళని వెంబడించాడు. తమను వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనే త్రాగిరి ఆ బండ క్రీస్తే అని ఉందన్నమాట. ముందు వెనకలు ఆవరించాడు. అంటే వాళ్ళు దేవుని సహవాసం కలిగి ఉన్నారు. ఎవరైతే దేవుని సహవాసం కలిగి ఉంటారో వాళ్ళు ఏం ప్రయోజనం పొందుకుంటారు? కృపను. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచున్నానంటాడు కీర్తనలో 13 చివరనుకుంటా. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచానంటాడు. మళ్ళీ ఇంకో అధ్యాయంలో, అది 57 అనుకుంటా, 57 అధ్యాయంలో కీర్తనలో, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది అంటాడు. ఏంటి కృప అంటే? నువ్వు చేయలేవు కానీ నువ్వు చేస్తూ ఉంటావు. అది చేయకుండా పని కాదు, చేయాల్సిన పనే. దేవుని పనే, నీ ఇంట్లో పనే, నీ కుటుంబంలో పనే, సంఘంలో పనే, నీ వ్యక్తిగతమైన పనే, లోకంలో దేవుడు చెప్పిన పనే. అది మొత్తానికి దేవుని పని కిందే పరిగణించబడింది. అది చెయ్యాలి, అది చెయ్యాలి. చేయలేకపోతున్నావు కానీ చేయగలవు దేవుని కృపచేత. ఇదే పౌలు వాడతాడు. ఇదే సేమ్ ఈ మాటలు వాడతాడు. చూడండి 1 కొరింథీ. కనుక దేవుని సహవాసం చేయటం వలన మనకు కలిగే ప్రయోజనం ఏంటంటే దేవుడు కృప
అనుగ్రహించబడింది మనకు. చూడండి, 1 కొరింథీ 15:10 చదువుదాం అందరం. 1 కొరింథీ 15 తీయండి. ఇది మూడో విషయం గుర్తుపెట్టుకోండి. దేవుడు సహవాసం చేయటం వల్ల మనకేమి అనుగ్రహించబడతాయి, ఏంటి ప్రయోజనాలు చెప్పుకుంటున్నాం. సహవాసం చేయకపోతే ఇప్పుడు చెప్పుకున్నవాడు దూరం అయిపోతారు. దేవుడిని చూపించలేం, దేవుడిని మనం ఆనంద పెట్టలేం. 1 కొరింథీ 15:10 చదవండి అందరూ. అయినను నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయ్యున్నాను, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడిన నేను కాను, నాకు తోడైన దేవుని కృపయే. ఏం భలే చెప్తున్నాడు ఈయన. ఆయనను నేనేమైనా దేవుని కృప వల్లనే ఆయన అంటున్నాడు. మరలా ఏమంటున్నాడు మళ్ళా, మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. అంటే కృపను ఏం చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. నిష్ఫలం అంటే ఏంటి, దేవుని కృప ఉంటుంది కానీ వాడుకోరు. ఎట్లా కింద అన్నాడు, ఏమంటున్నాడు, వారందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడితేనన్నాడు. ఉన్నారా మీరు ఎవరన్నా సంఘాల్లో, ఈ వ్యక్తి కంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా, ఆ వ్యక్తి కంటే ఎక్కువ ప్రయాసపడ్డా. ఏది నీ సంగతి నువ్వు నా సంగతి నేను చెప్పుకోవడానికి కాదు, ఇది దేవుని కృపను బట్టి అని చెప్పడానికి, నీ మనస్సాక్షికి ఉందేమన్న పని చేసిన అనుభవం. అంటున్నాడు మళ్ళా, ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. ఈ మాట అంటాం మనం. నాను సర్వసాధారణ చాలాసార్లు వాడతాం. ఓత పదంగా ఏమంటాం, దేవుని మామూలు కృప కాదు, ఏం కృప అంటాం, దేవుని ఏం కృప అంటాం, దేవుని ఏం కృప అంటాం. ఆ కార్యం జరిగించిందంటే దేవుడు ఎట్లా, ఏ కృప, మామూలు కృప కాదు, ఏ కృప అంటాం, మహాకృప చేత అంటాం. దేవుని స్తోత్రం, మంచి మాట అది. దాన్ని నిజంగా మనం అనుభవం అంటామా? నేను కాదు, పౌల్లాగా అంటామా? 10 మంది అన్నారు, నేను నువ్వే చేసావంట. కానీ రాత్రి మాట్లాడుతుంటే వడ్డింగ్ ఉంటే వెళ్తే అదే నాకు ఆశ్చర్యంగా ఉంది. ప్రార్థన చేస్తుంటే అందరూ పోయారు, నువ్వేంటి అక్కడ ఉన్నావు, ప్రార్థన చేస్తుంటే వర్షం ఆగిపోయింది, ఏంటంటే నేను అన్నప్పటి మొదలుపెట్టిక దేవుడిని చూడాలా. దేవుడు చేయింది ఎవరేం చేయలేరు, దేవుడు అనుగ్రహించింది ఎవరేం చేయలేరు. ఒక సేవకుడు కానీ, విశ్వాసి కానీ, ఒక పాటలు పాడేవాళ్ళు కానీ, వాక్యం చెప్పేవాళ్ళు కానీ, వాయిద్యాలు వాయించేవాళ్ళు కానీ, ఎవరైనా కానీ దేవుడు అనుగ్రహించకపోతే వాళ్ళు ఎవరు ఏమీ చేయలేరు. దీని గురించి నేను యోహాను సువార్త 3:27 చదివించా, చదువు అని చెప్పేసి. దేవుడి దగ్గర చేర్చాలా, కానీ మనుషుల సేవకుల దగ్గర చేర్చుకోకూడదు. ఇట్లా కొన్ని విషయాలు వాళ్ళతో పంచుకున్నాను అనమాట. నేను వాళ్ళని మందిరానికి వెళ్తారు, ఫెలోషిప్కి వెళ్తారు, వాళ్ళని మీరు రండి అని అంటాను, నాకు ధైర్యం చాలలేదన్నమాట. వాళ్ళు మందిరానికి వెళ్ళేవాళ్ళు, కానీ బయటకు వచ్చేసరికి వాళ్ళు కొన్ని విషయాలు ప్రార్థన చేయించుకొని అయిపోయిన తర్వాత వాళ్ళు 2 ఇళ్ళు ఉన్నాయి, 2 ఇళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన బయటకు వస్తుంటే వాళ్ళు అన్నారు, ముందు అన్నాడు అసలు ఫస్ట్ ఇంట్లో అనుకుంటా ఏ టైంకి అక్కడ మొదలు పెడతారన్నారు, 10:30కి అన్నాడు. కొంచెం మళ్ళీ గ్యాప్ వచ్చాక బయటకు వచ్చిన తర్వాత వెళ్ళేటప్పుడు ఆదివారం వస్తామన్నారు. అస్సలు వద్దనేది ఎవరు. నేను బ్రదర్తో దారిలో వస్తా కూడా అన్నా అనమాట. వాళ్ళని అంటానికి వాళ్ళు మందిరికి వెళ్ళేవాళ్ళు, మనం అట్లా నేను భయం వేసిందనమాట. కానీ వాళ్ళని వచ్చే ఆదివారం ఇట్లా వస్తామన్నా, ఎవరు వద్దంటారు, వస్తానంటే సంతోషం కదా. అంటే ఎక్కడ తెలుసుకోలేదో, ఎక్కడ ఏ విషయాలో ఎక్కడ తెలుసుకున్నా అంటే ఆకర్షించబడినటువంటి విషయము అక్కడ జరిగిన పరిచర్యకు ఆ దైవ ఆకర్షణను వాళ్ళకి అర్థం కావాలా. లేకపోతే సేవకులు ఏదో చేశారు, విశ్వాసులు ఏదో చేశారు, మాకు మేలు, దేవుడే చేయకపోతే నేనేం చేస్తానన్నాడు అనమాట ఇజ్రాయెల్ రాజు. దేవుడే బంద్ చేశాడు, శత్రువులు వచ్చి ముట్టడేశారనమాట, పిల్లల్ని చంపుకునే కరువు పరిస్థితి. దేవుడే చేయకపోతే నేనేం చేస్తానన్నాడు ఒక రాజు. ఎవరైనా భక్తులైనా ఎవరైనా సరే, కానీ దేవుడే చేయకపోతే ఎవరేం చేయలేరు. కనుక ఎవరన్నా నేను చేస్తే అది ఏం చెప్పాలా, దేవుని కృప. అది దేవుని కృప సార్థకం చేసుకోవాలి. అయినా కృప ఏం కాలేదు, నిష్ఫలము చేసుకోలేదు. కృపను యూజ్ చేసుకున్నాడు, వాడుకున్నాడు. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు అంటాడు 2 కొరింథీ 12 ఎందుకంటున్నాడు, నా కృప నీకు చాలా అనిపించుకున్నాడు దేవుడి చేత. తెలిసిన అంటే ఏమి చేయలేవు నువ్వు, కానీ నువ్వు చేయగలుగుతావు, నా కృపను బట్టి చేస్తావు. ఎందుకంటే ముమ్మారు వేడుకున్నాను నాలో ముళ్ళను తీసేయమంటే, నా కృప నీకు చాలు అన్నాడు. అంటే ఏంటి, ముళ్ళు తీసేస్తానని చెప్పాలి. ఏమంటున్నాడు, నా కృప నువ్వు చాలు. అట్లనే రకరకాల బలహీనతలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల్లో ఉన్న సంఘస్థులు ఎవరున్నా, ఏ బాధల్లో ఉన్నా కానీ
వాళ్ళ చేత దేవుడు ఎందుకు కార్యాలు చేయించుకుంటాడంటే ఆయన కృప చేత చేయించుకుంటాడు. అందుకే అనేకసార్లు కొన్ని సేవలో నూతనమైన సేవ చేయడానికి సేవకులకి, పరిచారకులకు కూడా నూతన అనుభవాల్లో తీసుకెళ్ళటానికి యెహోషువ పుస్తకంలో యెహోషువ అంటాడనమా, ఆ గ్రంథంలో ఉందన్నమాట. మునుపెన్నడు వెళ్ళని దారిలోకి వెళ్తున్నారు ఇప్పుడు మీరని. క్రొత్త అనుభవాల్లోకి వెళ్ళాల్సి వచ్చింది. సేవకులుగా మేము, పరిచారకులుగా, విశ్వాసులుగా మీరు క్రొత్త అనుభవాల్లో వెళ్ళేటప్పుడు మనకి కొన్ని అనానుకూలతలు వస్తూ ఉంటాయి, అర్థం కానట్టు ఉంటాయి, చేతగానట్టు ఉంటాయి, మన వల్ల కాదన్నట్టు ఉంటాయి అన్నమాట. అప్పుడు దేన్ని బట్టి జరుగుతాయి? దేవుని యొక్క కృపను బట్టి కార్యాలు జరుగుతాయి. పౌలు చెప్పగలిగాడు, వారికి అందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డానంటున్నాడు. ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడై ఉన్న ఏ కృప? దేవుని కృప. ఒట్టి కృప చెప్పకూడదు, అక్కడ దేవుని కృప అని చెప్పాలి. ఎంత మాట మనం చెబుతాం అట్లా. కనుక దేవుని కృప మనకు అవసరం. మనం శక్తిమంతులం కాదు, గుర్తుపెట్టుకోండి. ఎవరు ఏ ఒక్కళ్ళే నేను గాను కానీ నేను బలవంతుణ్ణు అన్నప్పుడు మనం దిగజారిపోతానికి అది ఫస్ట్ మెట్టు. అది మెట్టు కాదు, ఫస్ట్ ఇక పతనానికి ఇక ఫస్ట్ దిగజారుడు అనమాట. ఇక అంతే. నీకు చేతవు, నేను చేయగలను, నా ఒక్కడి వల్ల అయిద్ది అని అనుకోకూడదు మనం ఎప్పుడు. ఏ ఒక్కడి వల్ల ఎప్పుడైనా ఏ ఒక్క కార్యమైనా ఎప్పుడైనా జరిగిందా? ఉందా? దేవుని వల్ల జరిగే కార్యాలన్నమాట. జకర్యా పుస్తకం ఉంది కదా, శక్తి చేతను బలము చేతను కాక ఇది దేని చేత సాధ్యమైంది? ఆత్మచేతనే. ఆత్మచేతనే. అట్లా అనగొడుతూ నెమలిపూర్లో ఆ వాగ్దానం ఇచ్చి ఆ మందిరం గురించి ఆత్మచేతనే. జనులు ఏమంటారంటే అదే వచనంలో ఉందన్నమాట. ఇప్పుడు చూస్తే ఏం పడదు, అదే వచనాల్లో జనులు ఏమని అంటారంట, కృప కలుగును గాక అంటారు జనులు. జెరుబ్బాబేలు రాయి తీసి ఏం చేస్తాడు? పెడతాడన్నమాట. అంటే ఏంటి? కృప కలుగును గాక, కృపచేత జరిగే పనని. జెరుబ్బాబేలును అడ్డగించి పర్వతం ఏమవుతుందంటే నేల మట్టుకు చదును చేయబడుతుంది. దేన్ని బట్టి? ఆయన కృపచేత, ఆయన ఆత్మచేత జరిగే పనులవి. అందుకే సాహసించే పనులు చేయకూడదు. నేను మందిరస్థానం రిజిస్ట్రేషన్ కోసం కూడా దగ్గరకు వచ్చినట్టే ఉన్నట్టున్నా, నాకు సమాధానం ఇంకా రాలేదు. ప్రార్థన చేసుకుంటా ఉన్నా అన్నమాట. ప్రార్థన చేపిస్తా, చేయమని చెప్తున్నా సంఘానికి. ఇదైపోయి దజ్జేద్దాం అంతలోకి వచ్చింది. కాదు. పాత కాలంలో, పాత నిబంధన కాలంలో భక్తులు కూడా ఏళ్ళు తరబడి గ్యాపులు వచ్చినాయి. ఏదో మనం అయ్యింది కాదు, దేవుడు చేస్తున్న కార్యం కొరకు, ఆ దేవుడు చేసే కార్యం అని ఆయన కృపచేత మనం భయకంపితులమై దేవుని పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. కనుక దేవుని సహవాసం చేయటం వలన మనకేం దక్కిద్ది? కృపకు పాత్రులం అవుతాం. దేవునితో సహవాసం చేయకపోతే కృపకేమవుతాం? మనం దూరం అవుతాం. అదే 2 సమయంలో 7వ అధ్యాయం 15 వచనం అనుకుంటా, పౌలు అంటాడు, దేవుడు అంటాడు దావీదు సంతతిని గురించి మాట్లాడుతూ, సౌలుకు దూరం చేసినట్లుగా దేవుని కృప, నా కృపను దూరం నేను చేయనంటాడు. సౌలుకు దూరం చేశాడంట. ఎందుకు చేశాడు? లోకంతో సహవాసం చేశాడు. అగగుతో సహవాసం చేశాడు. అగగు కావాలా? అగగు బలం కావాలా? ఏ బలంతో అమాలేకులను చంపమన్నాడు దేవుడు బలంతో చంపమన్నాడు, అర్థం చేయమన్నాడు. అగగు బలమైన పశువులు పక్కన పెట్టుకున్నాడంటే దేవునితో ఏమి లేదు, సౌలుకి సహవాసం. ఎప్పుడైతే దేవునితో సహవాసం దూరం అయిపోయిద్దో దేవుడు మాట్లాడు, పలకరించిన పలకడు. ఇక ఊత పదాల్లాగా పాడిందే పాటను ప్రార్థన మామూలుగా చేసుకుంటా పోతా ఉంటుంది తప్పితే వారికి దేవుని కృప ఉండదు. కనుక దేవుని సహవాసం చేయటం వల్ల దేవునితో మూడో ప్రయోజనం ఏంటి? మనకేమిస్తాడు దేవుడు? కృప. అది చేయలేని కార్యాలు చేయలేము అనకుండా, మార్తమ్మ గారు చేయలేని కార్యాలు ఏం చేస్తాం? మనం చేస్తాం. ఆ కృపను మనం సార్థకం చేసుకోవాలంటే దేవునితో సహవాసం ఉండాలి. ఇది మూడో విషయం. 4, దేవునితో సహవాసం చేస్తే కలిగే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు చూద్దాం. దేవునితో సహవాసం చేస్తే కలిగే ప్రయోజనం ఇది. కీర్తనలు 106వ అధ్యాయానికి వచ్చాయండి. కీర్తనలు 106వ అధ్యాయం, 106వ అధ్యాయం రండి. 106లో అందరం కలిసి 4వ వచనం చదవాలి. ఇప్పుడు చదవండి. మీరు బైబిల్ త్వరగా తీసేవాళ్ళు అందరూ లేరున్నట్టున్నారు. చదవండి. యెహోవా, నీవు ఏర్పరచుకుని వారి క్షేమము నేను చూచుచు, నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. తర్వాత కూడా నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడినట్లు నీ ప్రజలందు నీకున్న దయచొప్పు నన్ను జ్ఞాపకం తెచ్చుకొను, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపము.
నీ జనులకు కలుగు సంతోషమును బట్టి నేను సంతోషించుచు. 5లో నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొని ఆడినట్లు. చూసావా? అంటే నీ స్వాస్థ్యమైన వారితో కూడుకొని ఆడటం అంటే దేవుని ప్రజలతో సహవాసం. అంటే ఎవరితో సహవాసం అనుకున్నాం? సాక్షాత్తు దేవునితోనే సహవాసం చేస్తే 4వది ఏం కలిగిద్ది? ఉన్నదాన్ని బట్టి చెప్పండి. ఏం కలిగిద్ది? ఏం కలిగిద్ది? ఏమి కలగటానికి కూడుకొని ఆడతాను అంటున్నాడు. ఏమి కలగటానికి ఇట్టా అని చెప్పండి. ఏం కలగటానికి అంట? స్వాస్థ్యంతో కూడుకొని ఆడేది ఏం కలగటానికి? ఆయనకు అక్కడ రాసిపెట్టుంది సంతోషించుటకంట. ఏం కోరాడు? సంతోషం. బయట పడకూడదు దావీదు? మంచి చికెన్ మటన్ వండుకొని తిని సంతోషించకూడదు? సంతోషించకూడదు? అసలు ఏం మాట్లాడాడు భక్తుడు? అబ్బబ్బా, నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడాలి. ఎందుకు? వారితో ఏం చేయాలి నేను అంటే దేవుని సహవాసం సంతోషాన్ని తీసుకొచ్చిద్ది. ఇది చెప్తే చాలా అమ్మో విషయాలన్నమాట. ఇది ఫిలిప్పీ పత్రికలో 2వ అధ్యాయంలో క్రింద చూస్తూ ఉంటే ఎంత సంతోషంగా ఉంటాయంటే పౌలు, వినండి దయచేసి, మాట్లాడుతూ మీ కొరకు నేను మీ విశ్వాస యాగములోను మీ సేవలో నేను పానార్పణంగా 17వ వచనం అనుకుంటా, పోయబడ్డానను. అంతేనా? పోయబడ్డానను. నాకు మీ అందరితో కలిసి ఆనందంతో ఏం పడతాను? సంతోషంగా ఉంటానంటున్నాడు. అంటే ఏంటి? పానార్పణముగా వాళ్ళ విశ్వాస యాగంలో పోయబట్టం అంటే రిస్కులు తీసుకోవాలి పౌలు. సంఘం కోసం కష్టాలు పాలవుతాడు. అయినా నాకు ఎట్లుండాలి? మీ గురించి ఎట్లుంటుంది? సంతోషించడానికి అంటాడు. అక్కడ ఆయన ఎట్లా వాడతాడు, ఇక్కడ దావీదు ఎట్లా వాడతాడు. అంటే అక్కడ ఏం జరుగుతుంది? సంఘంతో సహవాసం కలిగి ఉండటానికి ఎక్కడైనా పౌలు, అక్కడ దావీదు. తర్వాత అంటాడనమాట కిందకు వచ్చేసరికి, మీ గురించి నేను తెలుసుకోవాలి శీఘ్రంగా, మీ దగ్గరికి తిమోతిని పంపిస్తున్నాను అంటాడు. మీ గురించి చింతించేవాడు అతను వంటి వాడు నా దగ్గర ఇంకొకరు లేడన్నట్టుగా మాట్లాడతాడు. అంటే ఎందుకు? సహవాసం బాగా కలిగి ఉన్నాడు. ఇటు తిమోతితో సహవాసం అంటే దేవుని సహవాసం, అటు ఫిలిప్పీ సంఘంతో వాళ్ళ కబురు పెడుతున్నాడు అంటున్నాడు. ఇతను పంపించి ఫిలిప్పీ సంఘంతో సహవాసం, దేవునితో సహవాసం. చూడు ఎట్లా మాట్లాడుతున్నాడు పౌలు. తర్వాత మళ్ళీ అంటాడు, మీ ఎపఫ్రోదితు గురించి మాట్లాడతాడు అనమాట. అతను రోగిగా ఉన్నాడు, అతను చావ సిద్ధంగా ఉన్నాడు, కానీ దేవుడు అతను కనికరించాడు. అర్థమవుతుందా? అతను కనికరించడం వల్ల అతనికే కాదు, దుఃఖం మీద దుఃఖం నాకు కలగకుండా నన్ను కూడా ఏం చేశాడు దేవుడు? కనికరించి నాకు కూడా సంతోషం అని అర్థం ఇక్కడ ఉన్నట్టుంది వాళ్ళ బహుశా. ఎందుకు ఇట్లా మాట్లాడతాడు? సహవాసంలో ఆయనకి ఏంటంటే కష్టాల్లో కూడా సహవాసంలో వచ్చేసరికి సంతోషిస్తున్నాడు అన్నమాట. ఎవరు? అసలే దుఃఖం మీద దుఃఖం అంటే ఆయనకి ఏమైనా అయితే నా దుఃఖం వచ్చింది ఎపఫ్రోదితుకు అని తన భావన వ్యక్తపరిచాడు. అలాంటి వాడిని చేర్చుకోండి. చావుకు తెగించాడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆనందంతో అనుకుంటా, పూర్ణ ఆనందంతో ప్రభునందు అతను చేర్చుకోండి. అలాంటి వాడిని ఘనపరచండి. చావుకు తెగించి మీ దగ్గరికి వస్తున్నాడు పరిచర్యకు, నాలో కొదవైన ఒప్పరిచర్య అని చెప్తుంటాడు కాబోలు అక్కడ. చూసారా? అంటే సహవాసం అక్కడ చదువుతుంటే ఫిలిప్పీ అధ్యాయంలో, ఫిలిప్పీ 2లో ప్రభువారి ఔన్నత్యాన్ని, ప్రేమను, త్యాగాన్ని, తగ్గింపుని, ఆయన గొప్పతనాన్ని, శిలువ యాగాన్ని చెప్తూ కిందకు వచ్చి సంఘంలో ఉన్న కష్టాల్లో కొన్ని వెళ్తూ పానార్పణంగా పోయబడుతూ దాంట్లో ఉన్న సంతోషాన్ని వెల్లడి చేస్తున్నాడు పౌలు. ఇది 4వది. దేవునితో సహవాసం కనపడుతుంది అన్నమాట. అటు దావీదును చూసినా, ఇటు పౌలును చూసినా దేవునితో సహవాసం చేస్తే ఏం కలిగింది మనకు ప్రయోజనం? సంతోషం. అధికమైంది ఇంకా. అది ఏదో తినేదాని గురించో తాగేదాని గురించో ధరించే గురించి మాట్లాడట్లేదు. ఈ సంతోషాలు వేరు, లయమైపోతాయి, వెళ్ళిపోతాయి, మనం నెట్టేసుకుంటూ మనం వెళ్ళిపోవాలి వాటిని. ఇది పరలోకపు సంతోషం అధికమవుతూ ఉంటుంది అన్నమాట. నేను ఒక విషయం చెప్తాను దీని గురించి. భక్సింగ్ గారు మాట్లాడిన విషయము, సహవాసం గురించి మాట్లాడుతున్నాడు. ఆ సహవాసంలో సంతోషాన్ని అనుభవించి చూశాడు అన్నమాట భక్సింగ్ గారు. ఎట్లాగంటే భక్సింగ్ గారు ఇండియా నుంచి కెనడా వెళ్ళాడు. కెనడా నుంచి మళ్ళీ ఇంకెక్కడెక్కడ తిరిగినా కానీ ఆ ప్రాంతాలు, కెనడా నుంచి వచ్చేసాడు. కెనడా నుంచి వచ్చేటప్పుడు ఎటు వచ్చాడు? రక్షణ లేకుండా వెళ్ళాడు ఇండియా నుంచి కెనడా. మళ్ళీ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చాడు? రక్షణతోటి వచ్చాడు. భారతదేశానికి వచ్చిన తర్వాత తన కాలేజీలో చదువుకున్నప్పుడు తన స్నేహితుడు ఉన్నాడనమాట. ఆ స్నేహితుడు దగ్గరికి వెళ్ళాలని కోరిక కలిగి ఉన్నాడు భక్సింగ్ గారు. ఆ స్నేహితుడు రక్షణ పొందలేదు. భక్సింగ్ గారు ఏమయ్యాడు? కెనడా నుంచి వచ్చాడు భారతదేశానికి.
ఇక తర్వాత స్నేహితుడి దగ్గరికి వెళ్ళాడు. ఆ స్నేహితుడు ఎట్లాంటి వాడంటే మంచివాడు, దయగా ఉంటాడు. ఆ స్నేహితుడు ఇంకా ధన సంపన్నుడైనాడు, మంచి బాగా సంపద కలిగిన వాడు. ఆ స్నేహితుడి దగ్గరికి పోతే ఆ స్నేహితుడు ఆయన బాగా చూసుకుంటున్నాడు. తను రిక్వెస్ట్ అంటే తను కోరాడనమాట భక్సింగ్ గారిని, నా దగ్గర ఉండు స్నేహితుడా, నా దగ్గర ఉండు ఉండు అంటే భక్సింగ్ గారి స్నేహితుడు కనుక ఏం చేశాడు, ఉన్నాడు. భక్సింగ్ గారు రక్షించబడ్డాడు. గతంలో కాలేజీలో చదువుకున్నప్పుడు స్నేహమైనటువంటి స్నేహితుడిని రక్షణ లేదు, ఉన్నాడు కానీ అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ భక్సింగ్ గారికి ఏం లేదు, అక్కడ సంతోషం లేదు. ఎందుకంటే ఆ వ్యక్తితో దేవుడి మాటలు చెప్పలేకపోతున్నాడు, తనతో దేవుడి మాటలు చెప్పలేడు, ప్రార్థన చేసుకోలేకపోతున్నాడు, కనీసం ధ్యానం చేసుకోవడానికి అక్కడ అంత సౌకర్యాలు ఉన్నాం, ఒక స్థలం కూడా తనకు అవకాశం లేదు. ఇప్పుడు ఏం చేయాలా అంటే అక్కడ ఏం లేదు, దేవుని సహవాసం అక్కడ ఆ వ్యక్తితోటి లేదు. దేవునితో సహవాసం చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? కొన్ని రోజులు ఉన్నాడు అక్కడ. తర్వాత అక్కడ దగ్గరలో పొలాలుంటే పొలాల్లోకి పోవటం, ప్రార్థన ధ్యానం చేసుకోవటం అట్లా జరుగుతుంది భక్సింగ్ గారు. మరి స్నేహితుడి నుంచి వెళ్ళిపోవట్లేదు, అక్కడే ఉన్నాడు. తర్వాత ఒక టైంలో ఇట్లా ప్రార్థించడానికి పొలం వెళ్తున్నాడు కదా స్నేహితుడి ఇంట్లో నుంచి. ఆ పొలానికి వెళ్ళి ఆ పొలం దగ్గర ప్రార్థన చేసుకోవటం, మౌన ధ్యానం అయిపోయింది. ధ్యానం అయిపోయిన తర్వాత పొలాలకు అటు ప్రక్క నుంచి దేవుని పాటలు వినబడుతున్నాయి. ఏం పాటలు? ఇప్పుడు బాగుంది ఆయనకి. ఏం పాటలు వినబడుతున్నాయి? యేసుప్రభువు వారి పాటలు వినబడ క్రైస్తవుల పాటలు వినబడుతున్నాయి. ఈ భక్సింగ్ అరేంజ్ చేశారంటే ఇక హృదయ ప్రేరేపణతోటి అక్కడికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళ్తే తీరా చూస్తే వాళ్ళ స్నేహితుడు లాంటి ఇల్లు కాదు అది. వాళ్ళ స్నేహితుళ్ళు కనుక సకల సౌకర్యాలు అంటారే ఎట్లా ఉండదు, అట్లా లేదు. అదొక పూరి గుడిసె. ఆడ నిలబడ్డాడు అక్కడ. అందులోకి అక్కడ వాళ్ళ కుటుంబంలో ఈ పాటలు వినపడుతున్నాయి అనమాట. క్రైస్తవ కుటుంబం అది. పూరిళ్ళు, చిన్న ఇళ్ళు అనమాట, పూరిళ్ళు. దాంట్లో నుంచి ఒక వ్యక్తి బయటకు వచ్చి భక్సింగ్ గారిని ఎవరి కోసం ఎందుకని అడిగితే, లేదు ఎవరి కోసమని కాదు, ఈ పాటలు విని నేను ప్రేరేపించబడి ఇట్లా వచ్చానని చెప్పేసి అన్నాడు. సరే లోపల రమ్మన్నాడు. భక్సింగ్ గారు ఆ గుడిసెలోకి లోపలికి వెళ్ళిపోయాడు. మరి తన స్నేహితుడి ఇంట్లో కనుక సోఫాలు కుర్చీలు ఉన్నట్టు లేవు, నేల మీద కూర్చున్నాడు. అయినా భక్సింగ్ గారికి బాగుందన్నమాట. అక్కడ బాగుంది, వాళ్ళతో పాటలు పాడాడంటే, వాళ్ళతో ప్రార్థన చేశాడు. ఆ వ్యక్తి కూడా భేదవాడు అనమాట. అతన్ని అప్పుడే చూశాడు, ఫస్ట్ టైం చూశాడు. అలా తను నెలకొచ్చి తన పనితనం అంటే పనితనానికి జీతం ఎంత అంటే తను చేసుకునే పనికి నెలకి ఆ భేదవాడు గుడిసెలో ఉన్నటువంటి వ్యక్తికి ఆ కుటుంబానికి పోషకుడు కాబోలు 10 రూపాయలు అనమాట నెల సంపాదన. అతను ఎంత? కానీ అక్కడ భలే సంతోషపడ్డాడు భక్సింగ్ గారు. అప్పుడు అనుకున్నాడంట, నా వారు నాకు ఎవరో అర్థమైంది, నా వారు నాకు కనుగొన్నాను, నా వారు నేను కనుగొన్నాను. తన హృదయంలో సంతోషపడ్డాడు. అంటే అంత దయగా అంత మంచిగా చూసిన తన స్నేహితుడు ఎవరు వారు కాదు, భక్సింగ్ గారు అంటే దేవుని సహవాసంలో వాడి వ్యక్తి ఆయన కాదు. తన వారు ఎవరు అనుకుంటున్నాడు ఇప్పుడు? భేదవాడైనా ఆ గుడిసెలో పిలిచిన క్రైస్తవ పాటలు క్రైస్తవ ప్రార్థనలు చేసే వాళ్ళతో కలిసి ఈయన కూడా చేస్తున్నాడు చూడు. అప్పుడు ఆయన సంతోషంగా ఉన్నాడు భక్సింగ్ గారికి. తెలుసా, అంత భోగంగా చూస్తున్న ఆయన సంతోషం కలగలేదు భక్సింగ్ గారు తన స్నేహితుడు. చూడు, అట్లనే అక్కడ ఎవరున్నారంటే పరిశుద్ధుల సహవాసం. అంటే ఎవరితో సహవాసం కలిగి ఉన్నాడు భక్సింగ్ గారు? సంతోషించాడు భక్సింగ్ గారు అక్కడ. కనుక దేవునితో సహవాసం ఎట్లుంటుందంటే ఏం తీసుకొచ్చి పెట్టింది మనకు? ఆ సంతోషం వేరు. అది ఆ స్నేహితుల భాగం చూశాడు ఆయన్ని, కానీ సంతోషం అయితే లేదు. ఎందుకంటే దేవుని సహవాసం కాదది. కనుక జాగ్రత్త. దేవుని సహవాసం కాకుండా వేరే సహవాసం వెళ్ళామంటే ఏదో సంతోషం అంటే అది దేవుని సంతోషం కాదు. ఆయన అన్నాడు భక్సింగ్ గారు, చెప్తా కూడా ఏమని తెలిసినా, కొంతమంది విశ్వాసాలంట యాత్రలకని వాటికి వెళ్తుంటారంట. కొంతమంది ఉంటారు ఇంకా అది చూద్దాం ఇది చూద్దామని. అది మన పని కాదు. దేవుడు చెప్పంది మనం ఎప్పుడు అట్లా చేయకూడదు. ఎవరితోనో కలిసి, వాళ్ళతో కలిసి, లోకస్తులతో కలిసి, కానీ వాళ్ళు మర్యాదగా మంచిగా వాళ్ళని, అదే అన్నాడు ఆయన కూడా, మర్యాదగా వాళ్ళతో మంచి దయతో ఏం చేయాలి, వాళ్ళతోటి చక్కగా చెప్పాలి. బ్రదర్ కాదు, అమ్మ అయ్యక అట్లా కాదయ్యా, ఇది కాదు, అది కాదు చెప్పుకోవాలన్నమాట. విసిరించుకోకూడదు మళ్ళీ వాళ్ళని, తెలియనటువంటి వాళ్ళని. కనుక 4వది దేవుని సహవాసం వలన ఏం కలిగింది మనకు? సంతోషం, మంచి ప్రయోజనం. కష్టాలుంటాయి, బాధలుంటాయి. ఇంత కష్టాల్లో, ఇన్ని బాధల్లో అసలు మీరు ఎట్లా సంతోషంగా ఉంటున్నారంటే, నేను దేవునితో సహవాసం కలిగి ఉంటాను.
చాలా మాట. చివరిగా చూద్దాం, దేవునితో సహవాసం వలన కలిగే ప్రయోజనం ఏంటి. చివరిది ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వచ్చేసేయండి. ప్రకటన గ్రంథం రండి, చివర బైబిల్ చివర ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం 21వ వచనం శ్రద్ధ పెట్టి చదువుదాం. ప్రకటన మన లోకం లేదు, నేను మేలుకున్నానంటే అది కుదరదు, మనలో ఇటు చూడాలి. ప్రకటన 3లో 20-21 చదవండి. ఇదిగో నేను తలుపు నొద్ద నిలిచి ఉండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతడును భోజనం చేయదు. అంటే ఇక్కడ ఏముంది? తలుపు తడితే తీసిన వాళ్ళతో ప్రభువారికి ఏముంది? భోజనం ఉంది. అంతే, మనకు భోజనాలు వచ్చు. భోజనం ఉందలే, కాదంటలేదులే, తినండి బాగాని. దేవుడితో ఏముంది ఇప్పుడు అంత ఇప్పుడు ఎట్టుందంటే మనకి ఇన్ని చెప్పుకున్న ఇప్పుడు చెప్పుకున్న పోయిందనమాట. ఇక ఆకలి వేస్తుంది, ఇళ్ళకెళ్ళి తినాలేమో. అక్కడ రాసిన భోజనం అనగానే భోజనం ఏముంది? ప్రభుత్వం ఏముంది చెప్పండి. ఇప్పుడు సహవాసం ఉండబట్టే భోజనం అర్థమవుతుందా? భోజనానికి ముందే సహవాసం కోరుకుంటే తలుపు తీయటం. ముందు తలుపు తీయాలి సహవాసం కోరుకోవాలంటే. లోపలికి వచ్చాక సహవాసం కనుక నేను తనతో నేనేం చేస్తాం మేము? సహవాసం. సహవాసం ప్రభుతో చేస్తే ఏమైంది? ఇప్పుడు 21 చదవండి. ప్రయోజనం ఏంటి? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చుండిన ప్రకారం జయించు వాని నాతో కూడా నా సింహాసనం ముందు కూర్చుండనిచ్చేదను. చెప్తారా? చెప్పండి, ఏమర్థమైంది? అందరూ చెప్పండి. దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం చెప్పండి. భోజనం చెప్పినట్టుగా సింహాసనం కూడా చెబుతారా? అది ఉంటుంది, ఎప్పుడు ఉంటుంది చెప్పండి. అదేలేమ్మా, అదే నేను చెప్పింది చెబుతున్నా, వద్దన్నా కానీ అది వద్దన్న వచ్చిద్దమ్మా. అది ఆయనతో సింహాసనం మీద ఉంటాం. ఎప్పుడు జయిస్తావు? అది లోకమును జయించేవారికి ఉంటాం. మంచి ప్రయోజనం కదా అది. ఏంటి జయించడం అంటే? పరలోకంలోకి వెళ్ళి దూతలందరినీ కట్ చేసుకోవడమా? పరలోకంలో చంపడమా? లేదు, పరలోకంలో చంపిన చావరు, చంపేవాళ్ళు పోరు అసలు అక్కడికి. హంతకులు అక్కడ ఉండరు. ఎక్కడుంటారు హంతకులు? ఎక్కడుంటారు? నరహంతకులు ఎక్కడుంటారు? నరకంలో ఉంటారు కదా. అక్కడ జయించటాలు, పరలోకంలో జయించటాలు ఉండవు. అంటే ఈ లోకమును మనం జయిస్తే పరలోకంలో ఆయన సింహాసనం మీద మనల్ని కూడా ఏం చేసుకుంటాడు? కూర్చోబెట్టుకుంటాడు. ఎప్పుడు? అదే ఎప్పుడు? ఎవరు జయిస్తారు? లోకమును ఎవరు జయిస్తారు? అంత అయిపోయిందా? ఇక లేదు. ఏం చెప్పు? ఎవరు జయిస్తారు లోకమును? ఇందాని చెబుతుంది ఏంది? ఇక్కడ చదివాం కదా, తలుపు తీస్తావా ప్రభువుకి వస్తే? అన్నం తింటానంటాడు, తింటావా కలిసి ప్రభుత్వం? దానియేలు చెప్పు. ఇప్పుడు ఎవరు జయిస్తారు? ఇక్కడేముంది? దేవునితో సహవాసం చేసినప్పుడు లోకమును ఏం చేస్తాం మనం? లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి కదా, మన ధైర్యం వస్తుంది అన్నమాట. తెలుసా? దేవునితో సహవాసం చేసే ధైర్యం ఉంటుంది. చిన్నపిల్లలే దారిని పోతున్నారు. ఎవరో అక్కడోడు కావాలని ఆటలు పట్టిస్తానికి కొంచెం భయపెట్టారు, ఉలిక్కి పడతారు వాళ్ళు. మళ్ళీ రెండోసారి అదే వీధిలో ఆ ఇంటి ముందు పోతుంటే భయపెట్టే వ్యక్తి ఆటలు పట్టించాలని, అప్పుడు ఒక్కడే బాటలో వాళ్ళ నాన్నతో కలిసిపోతున్నాడు, వాళ్ళ డాడీతో పోతున్నాడు. అప్పుడు ఆయన భయపెట్టాలని కొంచెం ఆటలు పట్టించాలని భయపెడుతుంటాడా? మా నాన్నున్నాడు అంటుంటాడు అన్నమాట. తెలిసినా? నానుంటే ధైర్యం ఎక్కువ వచ్చేది పిల్లలకు. ఒక్కోసారి ఇక చూడు, వాళ్ళు అనకుండా వీళ్ళే అంటుంటారేమో, మనం అనగా అవసరం లేదు. కానీ అంటే తండ్రితో సహవాసం, యేసుప్రభువుతో సహవాసం, దేవునితో సహవాసం వల్ల లోకాన్ని ఏం చేస్తాం మనం? ఎందుకు లోకంలో జయించలేకపోతున్నాం మనం? అంటే ఏంది? అందరూ కొట్టమని కాదు, తిట్టమని కాదు, లోకము వ్యాపకాలు మన మీదకి పడకుండా ఉంటాం. లోక ఆకర్షణకు మనం ఆకర్షితులం కాకుండా ఉంటాం. మనం చూసాం, ఆ కామంగారు పెళ్ళి అయ్యాక డ్రెస్ వేసుకొచ్చింది. పెళ్ళికి ముందు ఏం చేయాలా? ఇది చిన్నపిల్లలు లంగా జాకెట్ వేసుకొస్తారు చూడ, అట్ట వేసుకొచ్చింది. ఆమె పల్లె జయించిందనమాట. అక్కడ ఏం జయించుదో తెలిసిందనమాట. ఆ ఊర్లో కృష్ణపల్లిలో పెళ్లి కాకముందేనో లంగా జాకెట్ వేసుకురాలేదు, పెళ్ళి అయ్యాక ఏం వేసుకొచ్చింది? ఇక్కడ దాకా సొక్కాను బారు కదా, అవునా? అంతకుముందు ఎప్పుడైతే ఈ మాటలు వినమ్మో ఊరుకోలేదు. దేవుడు ఊరుకుంటాడో చూసుకోవాలి. పెళ్ళయిన తర్వాత ఏం వేసుకొచ్చింది? చొక్కా లాంటిది, అదే జాకెట్ లాంటిదను ఏం వేసుకొచ్చింది? మళ్ళీ బారు లంగా అనమాట.
ఏం జయిస్తారో. అది కాదు జయించడం అంటే. కొత్త కొత్తగా ఉండాలన్నమాట. మనకు అర్థమైపోద్ది. ఎవరైతే ఒక అమ్మాయిని కాదు, ఒక సిస్టర్ని కాదు, ఎవరైతే క్లియర్గా చెప్పొచ్చు వాళ్ళు దేవునితో సహవాసం లేకపోతే సుదర్శన్ ఏం చేయలేరు, వాళ్ళు లోకమును జయించలేరు. నువ్వేనంతే. దారిని పోతే వాళ్ళు పోస్టు బాగా చూస్తూ ఉంటాం. అంటే మనం కదిలిపోతా కూడా మన తలకాయ తిరిగిపోద్ది అన్నమాట. అర్థమవుతుందా? బాగా చూస్తూ ఉంటారు లోకంలో. గతంలో ఈ మధ్య చూస్తలేదు అసలు. ఇంకా బాగా చూడవచ్చు ఇప్పుడైతే. ఎవరు? దేవునితో సహవాసం లేనివాడు కనిపెట్టచ్చు. గంటలు గడిపారండి. ఎందుకనుకుంటున్నా? రాజు ఏంది 7 సార్లు 3 సార్లు 10 సార్లు 24 గంటలు వేసుకుని పని లేదా? పరిపాలన లేదా? ఏంటి అసలు? ఎట్లా గడిపాడు అసలు దేవుడితో అంత పనులు పెట్టుకొని? దేవునితో అనేసార్లు గడపలేక లోకాకర్షణ గురైపోయి ఎంతమంది పడిపోతున్నారు లోకంలో. లోకాన్ని జయిస్తారు దేవునితో సహవాసం ఉంటే. ఎప్పటికప్పుడు పనికిరాని త్యజించుకుంటూ పోతుండాల్సిందే. మన ఇంట్లో కానీ, మన ఒంటి మీద కానీ. అర్థమవుతుందా? మనం ఉన్న ప్రాంతాల్లో కానీ, మనం ఉన్న సంఘాల్లో కానీ, ఎక్కడైనా. ఇది ఎందుకు ఇది నాకు అర్థమైంది. బైబిల్ ఈ మధ్య చూశాను, అది అవసరం లేదు నాకొద్దు. నాకు ఇప్పుడు దాకా అర్థం కాలే, అది కూడా వద్దు నాకు. ఇదేదో పెట్టాలని బైబిల్ ఉంది, ఇది చేయాలి బైబిల్ ప్రకారం. చూసావా? లోకంలో ఉన్నటువంటి సంఘంలో వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు. లోకంలో ఉన్న పద్ధతులు సంఘాల్లో వాళ్ళు పాటిస్తున్నారు. మీకు తెలిసే ఉండొచ్చు, లోకంలో ఉన్నటువంటి విషయాలు సంఘంలో వాళ్ళు చేస్తున్నారు, ఇష్టపడి చేస్తున్నారు. ఎందుకంటే దేవునితో ఏమీ లేదు వాళ్ళకు. మళ్ళీ దేవుడు అంటారు, ప్రైజ్లాడు అంటారు, వందనాలు అంటారు, కూడికలు అంటారు, మీటింగ్ అంటారు, సువార్త అంటారు, అపోస్తల కాలం 2:42 అంటారు అన్నమాట. బలి చెబుతారు, చిలక పలుకులు పలుకుతారు. లోకంలో చేస్తూ ఉంటారు. మాటలు, బట్టలు తీరు. మామ నీకెందుకురా మామ అనే మాట? మామ ఎవరు అంటున్నారంటే లోకంలో మామ. నువ్వు కూడా మామ అంటున్నావు. ఏంటది? లోకంలో ఏదో చెప్తారు, బట్టలు తీరు. నీకెందుకు ఆ బట్టలు తీరు? ఏది లోకంలో ఉందో దాన్ని ఆచితూచి పెడుతున్నావంటే, నువ్వు గిటో దించుతున్నావంటే, ఇంట్లో కానీ, ఒంటి మీద కానీ, ప్రవర్తనలో కానీ దేనికి దూరమైనట్టు అక్కడ? అది దేవుని సహవాసాన్ని దూరమయ్యే మార్పులు వచ్చేస్తాయి. దేవుని సహవాసం ఉంటే లోకాన్ని ఏం చేస్తారు వాళ్ళు? అది తలుపు తీయి అంతే. ఇప్పుడైనా రక్షణ పొందావు, అది రక్షణ సువార్త, అది వేరు. తలుపు తీయంటే నాతో సహవాసం చేయటానికి అంటాడు దేవుడు. ఆ సహవాసాన్ని టైం ఇవ్వు. అంటే ఆయనతో కలిసి భోంచేసే భాగ్యం నీకు లేదా? లేదు. అవకాశం ఇవ్వు ఆ దేవుడికి. నీతో భోంచేసేటప్పుడు ఆయనతో నీతో ఉండాలనుకోవట్లేదా? నువ్వు నీతో ఆయన ఉండాలనుకోవట్లేదా? జాగ్రత్త. 5వ విషయం, దేవునితో సహవాసం చేస్తే దేనిని జయిస్తారు? జయించటం అనేది ఇక్కడే, భూమి మీదే. మన కోరికలు, ఇహలో కోరికలు, మలినములు, వెలపటి నుంచి వచ్చేవి మనం జయించుకుంటూ పోతాం. అది కదా లోకము, దాని ఆశ, నేత్రాశ, శరీరాశ, జీవగుణము, అదంతా గతించిపోయి అది తండ్రి వలన కలిగినవి కావు. అది లోకంలో ఉన్నాయి. మనకు దేవుడు లోకంలో పెట్టి మనం చేసుకుంటూ పోవాలి. ఎంత మార్పు రావాలో విశ్వాసుల్లో, దైవ సేవకులైన ఎవరైనా ఎంత మార్పు రావాలో. నేను ఎట్టానే ఉంటాను చచ్చిపోయిన దాకంటే. అమ్మా నిద్ర బలిపోతున్నాను. దేవునితో సహవాసం చేయాలి. నువ్వు కూర్చో, ఎన్ని మార్పులు వస్తాయో దేవునితో గడుపు. అసలు వాళ్ళు మారాలి, ఇన్ని మారాలి కదా. అసలు నీ సంగతి నా సంగతి చూడు, ఎన్ని మార్పులు వస్తూ ఉంటాయో. దేవుడి దగ్గర గడుపు, సహవాసం చేయి. ఎంత బాగుంటుంది అనుకుంటున్నా. ఎన్నో కొత్త మార్పులు వచ్చేస్తుంటాయి. గతంలో రాని మార్పులు కూడా ఇంకా వస్తూ ఉంటాయి. మారాం, ఇంకా మారాలని ప్రభు కోరేది. 5 విషయాలు చాలు. చెప్తారా? దేవునితో సహవాసం చేస్తే ప్రయోజనాలు ఏంటి? మొట్టమొదట అది లేనిది ఏమో వేస్ట్. మనం ఏం చేయలేం. విశ్వాసం కాదు, విశ్వాసం ఏముంటే ఎట్టుంటారు వాళ్ళు? స్థిరంగా ఉంటారు. ఉంటే దేవుడిలో ఉంటే, పోతే ఆయన దగ్గరికి పోతా అంటారు. అది చెప్పి ఇది చేయటం, అది చేసి ఇది చేయటం, ఇట్లా చేయరు వాళ్ళు. తెలుసు, బైబిల్లో ప్రభు చెప్పాడు, వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు. మందిరంలో విన్నాను, ఇంట్లో విన్నాను, నేను చేయనది, నేను ఉండనట్లా. దేవుడితో సహవాసాన్ని బట్టి స్థిరమైన విశ్వాసం వస్తుంది. రెండో, దేవునితో సహవాసం చేస్తే సమాధానం ఉంటుంది.
వాళ్ళు తప్పకుండా తృప్తి కనబడతారు. చూడు, కావాలంటే సంతోషంగా ఉంటారు, వాళ్ళ ముఖాలు కళకళలాడుతుంటాయి. రక్షణ పొంది అలా లేరంటే వాళ్ళు దేవునితో సహవాసం సరిగా లేక వాళ్ళు తృప్తికి కనబడరు. నేను చెప్తాగా మీకు అర్థమయ్యేటట్టుగా అప్పటికప్పుడు వాళ్ళ విని వాక్యం ఆహా అంటారే, అది కొని తెచ్చి పెట్టుకుందా ఇది. సమాధానం దూరం డేంజర్లో ఉన్నట్టు అన్నమాట. వారు అట్లా ఉండకూడదు. ఒకటే, ఇది సహవాసం చేయడానికి ఇష్టపడు, 5 అనుభవం కలిగిద్ది. రెండోది సమాధానం ఉంటుందన్నమాట. ఇక్కడి నుంచి సమాధానం కాదు, ఇక్కడి నుంచి సమాధానం ఉంటుందన్నమాట. కనిపెట్టవచ్చు వాళ్ళని. సహవాసం దేవుడితో వీళ్ళకి ఏమి లేదు, అందుకే వీళ్ళ దగ్గర ఏం సమాధానాన్ని పాడబడతాడు తప్పితే సమాధానం లేదని తెలిసిపోయింది. దేవునితో సహవాసం అంటే సమాధానం ప్రయోజనం. రెండోది అది. మూడో, దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం? అది దేవుని కృపను పొందుకుంటాం. అందుకని సహవాసం చేయలేక ఇది నేను చేయలేను, ఇది నా వల్ల కాదంటారు. చేయలేనిదే కానీ చేయగలుగుతారు ఎవరో తెలిసినా, దేవుని సహవాసంలో ఉన్న వాళ్ళు చేయగలుగుతారు. చేయలేనియే చేస్తారు వాళ్ళు. ఇది మూడోది. నాలుగో, దేవుని సహవాసం ఉంటే ఏంటి ప్రయోజనం? సంతోషం ఉంటారు. కష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో సంతోషం ఉంటారు. అబక్కు కూడా మనం జ్ఞాపకం వస్తున్నాడు. ఆయన కూడా ఏది లేకపోయినా నేను యెహోవా యందు ఏమని పొందుతాను? ఆనందిస్తాను. ఐదోది, చివరిది, దేవునితో సహవాసం చేస్తే ఏంటి ప్రయోజనం? లోకం ఏం చేస్తాం? జయిస్తాం. లోకం జయించటం అంటే లోకాకర్షణ మనం తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాం. వాటిని మనం జోలి పోం అసలు. మనలో ఇంకా లోకం ఏం పని చేస్తుందో తీసేసుకుంటూ ఉంటాం. అప్పుడు మనం లోకాన్ని చేసినట్టు జయించినట్టు. ఎప్పటికప్పుడు మళ్ళీ మార్పు రావాలి. ఎందుకంటే దేవునితో సహవాసం చేసినప్పుడు లోకాన్ని జయిస్తాం. ఈ అనుభవాలు మనవుగా ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం బాగా అలా దీవించబట్టమే. ఇది దేవునితో సహవాసం అంటేనే మంచి దీవెన. ఇది మనకు కలగాలని ప్రార్థన చేసుకుందాం.